ప్రైజ్ దెల్లా హల్లెలూయా. శుభ శుక్రవారం. మీరు సంతోషం లేదు, గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వరకు మనం 6 మాటలు ధ్యానించుకున్నాం. 6వ మాట సమాప్తమాయను. సమాప్తమాయను అంటే సమాప్తమాయను అంటే ఇట్స్ ఫినిష్, మొత్తం అయిపోయింది. ఆయన ఈ భూమి మీదకి వచ్చి నా కొరకు నీ కొరకు చేయవలసిన కార్యమంతటిని ఫినిష్ చేశారు. ఇట్స్ ఫినిష్, ఇట్స్ క్లోజ్, ఇంకేం పని లేదు. 7వ మాటగా లూకాసు వార్త 23:46 అధ్యాయం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని. గొప్ప కేక అంటే గొప్ప విజయోత్సవ కేక, ఒక సంతోషంతో కూడిన కేక. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన పని, ఆయన టాస్క్ ఫుల్ఫిల్గా కంప్లీట్ చేశారు. ఆ విజయోత్సవంతో ఒక గొప్ప కేక వేసి తన ఆత్మను తండ్రికి అప్పగించాడు. అదేవిధంగా మనం ఆదికాండంలో చూస్తే దేవుడు సృష్టిని సృజించినప్పుడు 6 దినములలోగా సంపూర్తి చేసి 7వ దినమున విశ్రాంతి తీసుకున్నారు. అదేవిధంగా సిలువలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు 6వ మాటగా సమాప్తి చేసి 7వ మాటకి తన తండ్రి చేతికి తన ఆత్మను తనకు తానుగా తానే అప్పగించి ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. పాపులు ఎవరు? మనమే. ఆదాము కాడ నుంచి మన మీద ఏలుబడి చేస్తున్న పాపాన్ని తీసివేయడానికి క్రీస్తు యేసు పరలోకంలో దిగి వచ్చి ఈ లోకానికి వచ్చారు. దేనికి? మనల్ని దేవునితో సన్నిహితంలో కలపడానికి, దేవునితో కలిసి జీవించడానికి, దేవునితో కలిసి నడవడానికి. ఆనాడు ఏదైనా తోటలో ఆదాము అవ్వ దేవునితో కలిసి ఎలాగూ జీవించారో, పాపం చేసిన తర్వాత దేవునికి ఆదాముకి ఎడబాటు కలిగింది. ఆ పాపాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చిన తర్వాత ఆయన అన్నాడు, నా ప్రాణము నా అంతట నేను పెట్టగలను, నా అంతట దాన్ని నేను తిరిగి తీసుకొనగలను. నా ప్రాణం మీద ఎవ్వరికి అధికారం లేదు, నా ప్రాణం మీద నాకే అధికారం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారిని ఒక దోషిగా ఒక్కరోజు రాత్రిలోనే సుమారు 12 గంటలకు ఆ సమయంలో ఆయన పట్టుకుని ఉంటారు. ఆ ఒక్కరోజు రాత్రిలోనే 6 కోర్టులు దోషిగా నిర్ధారించి ఉదయం 9 గంటల లోపే ఆయన సిలువేశారు. 39 కొరడా దెబ్బలు, ఒక్క కొరడా దెబ్బకే మనిషి విలువలాడిపోతాడు. అలాంటిది 39 కొరడా దెబ్బలకి మనిషి ఉండగలడా? సిలువకు ఎక్కక ముందే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోవాలి. ఆయన మనిషి అయితే, ఆయన మనిషి కాదు కదా, ఆయన దేవుడు. సిలువకు ఎక్కిన తర్వాత 6 గంటలు సిలువలో వేలాడుతూ నా పాపములు శాపములు భరిస్తూ ఆ పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం సిలువ ద్వారా, సిలువ రక్తం ద్వారా సంపూర్తి చేశారు. మనము యేసుక్రీస్తు ప్రభువారిని చూడాల్సింది ఆయన చేసిన అద్భుత కార్యాలలోనూ, ఆయన చేసిన ఆశ్చర్య క్రియలలోనూ, ఆయన ప్రసంగిస్తున్న ఉపమానాల్లోనూ కాదు. మనం చూడాల్సింది యేసయ్యను సిలువలో ఆయన మన కోసం ఏం చేశారు, ఎన్ని పాటలు పడ్డారు, ఎన్ని దెబ్బలు తిన్నారు, ఎన్ని విధాలుగా అవమానించబడ్డారు, ఎన్ని విధాలుగా దూషణ చేయబడ్డారు, ఎన్ని విధాలుగా హింసించబడ్డారు,
ఇవన్నీ తలపోసుకొని మన ప్రార్థన విజ్ఞాపనలో మనం చూడాల్సింది యేసయ్యను సిలువలో మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి నుంచి మనమందరము యేసయ్యను సిలువలోనే చూతుము గాక. ఆమేన్. తండ్రి ఈ వాక్యాన్ని, ఈ వాగ్దానాన్ని మన జీవితంలో స్థిరపరచును గాక. ఆమేన్.